వాస్తవంగా మనకు మొన్న వచ్చినప్పుడు ఆ గోడ కంచి ఇది వరకే అన్నారన్నా, యువతలకి కూడా వస్తుంది అంటనా మన సర్వేయర్ దీంట్లో కూడా వస్తుంది అంట సార్. ఇది కాలువ సార్ ఎగ్జిస్టింగ్. ఎక్కడ కాలువ ఎక్కడ ఉంది? పక్కన ఉంది సార్. కార్నర్ వరకు కూడా మనకి 630/A వస్తుంది సార్. ఇక్కడ దాకా ఈ బ్లూ లైన్ ఉంది కదా సార్, ఇది బౌండరీ సార్. 629కి 630కి మధ్యలో బౌండరీ సార్. ఇంత అన్యాయం ఏందా ఇక్కడ తీసుకున్నారు? ఇప్పుడు అంతక్కడి నుంచి చూడు ఎన్ని అడుగులు తీసుకున్నారు కదా, అన్యాయం కదా. ఇంత పొడవు కూడా 3 ఎకరాల 33. అట్లా కాదు, నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఉంది కదా ఇది, ఇదంతా వంక కదమ్మా. నాకు ఆన్లైన్లో చూపిస్తే ఇదంతా చిన్నగా అయిపోయింది ఏంటి? నాకు ఆన్లైన్లో చూపెట్టు. ఇప్పుడు ఇదే కదా వంక. ఎటు పోతుంది? ఎటు నుంచి ఎటు వస్తుంది చెప్పు? వంక ఇక్కడ నుంచి ఇక్కడ డైవర్షన్ ఉంది సార్. అక్కడ వంకది అక్కడికి వెళ్తుంది. ఇది ఇట్లా వంక, ఇది రోడ్, ఇది రస్తా ఉంది సార్, వంక కూడా ఉంది సార్. నాకు వంక చూపెట్టినా, దీంట్లో చూపెట్టినా, దాంట్లో కదరా. వంక రస్తాకు ప్యారలల్ గా తీసుకురావాలా, ట్యాబ్ తెస్తే సరిపోతుంది కదా సార్. రస్తా ఉంది సార్ ఇలాగా. ఇక్కడ వంక పోవడానికి కూడా ఇది చేశారు సార్, మోరీ చేశారు. నిన్న చూపించింది ఎక్కడమ్మా నాకు? గ్రీన్ కలర్ దా, ఇదే ఉన్నది బ్లూ కలర్ డాట్ అని లోపల ఇదంతా ఇట్లా పోవాలా కదా. ఇదే వంక సార్. ఇదే సార్ ఆ వంక ఇక్కడ ఉంది. అదే సార్. ఇక్కడ పోయిన తర్వాత ఏమైంది మళ్ళీ? ఇక్కడ అంత వంక ఏమైంది? మరి వంక ఏమో ఎడిపోయింది? ఆపేశారు కదా, మరి అక్కడ నీళ్ళు ఎట్లా పోతాయి? ఉంది సార్ చిన్నగా, అవతల సైడ్ కు నేరో అయితే చిన్నగా. అట్లా కాదు, ఇదంతా కూడా ప్రభుత్వ భూమే కదా. ఎట్లా అవుతుంది? ఇల్లు కాలువ అవుతాయి కదా, ఎట్లా అవుతుంది? అంతే సార్. ఆయన అన్నించి మీరేమో చేస్తున్నారా? మీరు రాయాలి కదా ఇవన్నీ. మీరు ఇప్పుడు వస్తారు ఫోన్ ఎత్తారు సార్. సపోజ్ వివరణ అడగాలంటే ఎంఆర్ఓ ఫోన్ ఎత్తారు. ఏం అడుగుతారు? కొంచెం వీళ్ళకి ఎంఆర్ఓ వచ్చి వివరణ అడగదామని ఫోన్ చేసి నిన్న ఫోన్ చేశారు. వివరణ ఏమి ఇవ్వరు సార్ ఆయన. అవునా? సహకరించకపోతే నాకు చెప్పు. నువ్వు ఫోన్ ఎత్తారు సార్. ఫోన్ ఎత్తి వివరణ అడగదాం, ఏం సార్ కబ్జా చేశారని అడగదామంటే వంక ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ డైవర్షన్ చిన్నగా అయింది సార్. ఇది చిన్నగా అవ్వదు, చిన్నగా చేశారు. చిన్నగా అవ్వదు నాన్న. అక్కడ ఎట్లా అవుతుంది? వంక ఇంత పెద్ద వంక చిన్నగా అయిపోద్ది వచ్చి. వంక అంతా కూడా తినేస్తే సార్. మనం ఇక్కడ ఈ కార్నర్ లో ఉన్నాం సార్, ఈ పాయింట్ లో ఉన్నాం సార్. అవతల వంక ఉంది సార్. ఈ నాకు అట్లా కాదన్నా, వంక వంకలా ఉండాల్సిందే. మీకు అర్థమైందా? ఆ వంక అంటే మొదటి నుంచి మొదలు పెట్టి చివరి వంక దాకా ఎవరెవరుంటే అంత ఉండాల్సిందే, లేకపోతే నీళ్లు పోవు. అందుకనే కదా ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తే ఊరు మునిగిపోతుంది అంటారు. అంతే కదా, ఇది అన్యాయం కదా. మొత్తం తీసేయండి, శుభ్రంగా మీరు పెట్టండి. మీరు ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫొటోస్ తీసి మీరు పత్రికల్లో లేకపోతే మీరు అందరూ రాస్తే వంకలు ఎక్కడానే పెట్టండి. మీరు ఊర్లో వంకలు ఎక్కడానే పెట్టండి. అయ్యా నువ్వు ప్రభుత్వం వీళ్ళకి సహకరించాలి కొంచెం. వాళ్ళు వార్తలు రాస్తారంటే మన కోసమే, ఊరి కోసమే కదా రాస్తారు. వాళ్ళకేం పర్సనల్ ఉంటుందా? ఆలోచించి. వాళ్ళకి ఏం వ్యక్తిగతం లేదు ఇక్కడ. తప్పనిసరిగా అంటే ఇది విలువైన వెంచర్ వేసుకున్నారు కాబట్టి దీన్ని కబ్జా చేసుకుంటే ఇది చాలా పెద్ద విలువైన ల్యాండ్ అవుతుంది. ఆ గోడ దాకా ఆ గోడ దాటిన తర్వాత ఆ బిల్డింగ్ ఏంటిది? దాంట్లో లేదా వంక? మరి అది కాదు సార్ గురుగారు, అది మరి అది ఈ వంక ఇట్లా పోతా 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 ఆ బిల్డింగ్ అంతా వంకే కదా. మరి వంక ఏమైంది? అది కదా నాన్న, ఇట్లా వంక పోతా ఉంటే ఎక్కడి నుంచో రావాలి వంక, ఎక్కడో పోవాలి కదా నాన్న. అది చూపించరా? అంటే ఇది దాంట్లో ఉంటదేమో కొంచెం ఆ కొంచెమే
ఏది కొంచెం ఇక బంధువు వాడు ఏమన్నా కొంచెం అంటున్నావు వాళ్ళు కూడా 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినారు సార్. ఆ ఏరియాలో పొలాలు వాళ్ళు అంత మొత్తం మూయిస్తున్నారని చెప్పేసి చేస్తున్నారు సార్ వాళ్ళు. మరి మీకు కనపడుతుంది ఇప్పుడు ఈ వంక అడిగే పోవాలి కదప్పా. ఏమండి మీ అన్యాయం అండి మీరు ప్రభుత్వం ఏంటన్నా రేపు బోర్డు పాటించినట్టు చూస్తేనే బాగుంటుంది సార్. లేకపోతే విలువలు పోతున్నారు. వెంటనే వస్తున్నారు, చూస్తున్నాడు ఎమ్మెల్యే గారు, పోతున్నారు అన్నది ఉంది. మొన్న ఒకటి వేసుకున్నప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే కారులో బోర్డులు పెట్టుకుని తిరగండి అని. అంతే ప్రభుత్వం మీకోసమే మేము కష్టపడేది. మా ఇంటికి ఎమ్మెల్యే గారు దాన్ని ఆక్రమించుకొని ఏమన్నా చేయడు కదా. బోర్డులు పెట్టుకుని ప్రభుత్వ స్థలం బోర్డు పెట్టేస్తే హెడ్ఏక్ ఉండదు. రేపు పెట్టండి ఫస్ట్. రేపు బోర్డు పెట్టానా తమ్ముడు? ఈరన్నకు ఉత్సాహపడిపోతా ఉంది. ఇప్పుడు వాడు వచ్చి ఏమంటాడు, వీడు వచ్చి ఏమంటాడు, రాత్రి మా ఇంటికి ఏమొస్తారు కదా, ఇచ్చిన చిల్లరంతా ఏమైపోద్ది. ఈరన్నకు టెన్షన్ అయితే మండగిరి గ్రామ పంచాయతీలోనిటువంటి విలువైన భూములు మీరు చూస్తా ఉన్నారు. ఒక వంకని, ఇక్కడ ఉన్నటువంటి వంకని కబ్జా చేసి ఆ గోడకు దాటిన తర్వాత అక్కడ వంక ఉంది. ఆ వంకలో ఇక్కడి వరకు మనం ఎక్కడైతే నిలబడుకొని ఉన్నామో ఇక్కడ గోడ ఉంది. ఇక్కడి నుంచి ఇది హద్దు. ఈ హద్దును దాటి ఎన్ని అడుగులు చూడండి, సుమారు 50 అడుగుల లోపలికి ఆ మూల నుంచి ఆ మూల దాకా మొత్తం ఆక్రమించుకొని గోడ కట్టేసుకున్నారు. స్పష్టంగా వంకన ఆక్రమించుకొని చేసినట్టుగా ఈరోజు రెవెన్యూ అధికారులు అయితేనేమి, లేదా మెజర్ చేసుకున్న వాళ్ళైతేనేమి అందరూ కూడా స్పష్టంగా అన్నారు. పత్రికల్లో వార్తలు కూడా క్లియర్గా ఫోటోలతో సహా వేశారు. తప్పనిసరిగా ఇది ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు? ఇది ఆదోని ప్రజల సొత్తు. ఇది ఆదోని మనము వర్షం వస్తే వంకలో నుంచి నీళ్లు బయటికి పోలేక ఇళ్ల మీదకు వచ్చేసి, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి ఎంత బాధపడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వంకలను కూడా ఆక్రమించుకొని విలువైన భూముల్ని ఈ రకంగా కబ్జా చేసేస్తే భవిష్యత్తు ఆదోనికి, నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఒకే లక్ష్యం, అందమైన ఆదోనిని, అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలా అనేది నా కళ. ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రైవేటు ఆస్తుల గురించి మాట్లాడతలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వ స్థలాలని మాత్రమే ఏరికోరి దీన్ని అట్టిపెట్టాలనుకుంటున్నాం. ఇది భవిష్యత్తు అవసరాల కోసం మేము దీన్ని పెట్టుకోవాలనుకుంటున్నాం. రేపు ఎల్లుండి ఇంత విలువైన భూమి మండగిరిలో, ఇంత విలువైన భూమి బైపాస్ రోడ్లో, ఈ భూమిని మనం భవిష్యత్తులో ఏ అవసరానికి వాడకూడదు. అవసరం వచ్చినప్పుడు భూమి ఉండాలి కదా. తప్పనిసరిగా దీన్ని రేపే మనం పూర్తిగా వెనక్కు తీసుకొని ఆక్రమణను తొలగించి ప్రజా అవసరాల కోసం ఉంచమని చెప్పి ఆదేశిస్తా ఉన్నారు రెవెన్యూ వాళ్ళని. ఈ సందర్భంగా ఈరోజే నేను వీడియో కూడా చూశాను. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కటి చూపించండి, ఒక్క కబ్జా చూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను, నేను కాదు నా అనుచరులు కబ్జాలు చేసినారని చూపించినా రాజకీయాలు వదిలేస్తాను అంటున్నాడు. ఏమయ్యా కళ్ళు పోయినాయా? రా, ఇక్కడ కనపడతా ఉంది కదా, నువ్వు నీ అనుచరులు కలిసి, నీ ప్రధాన అనుచరుడు, నీ కుడి భుజం లాంటి మనిషి వచ్చి ఇక్కడ కబ్జా చేసుకుని ఇంత పెద్ద కబ్జా కళ్ళ ముందు కనబడ. రోజు మేము మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా రోజుకు కబ్జా మీరు చేస్తున్నది బయట పెడతా ఉన్నాం. ప్రభుత్వ భూమిని ఏ విధంగా బకాసురుల్లాగా దోచుకున్నారో రోజుకోటి చూపిస్తా ఉన్నాం కదా. టీవీలో కనపడతలేదా? టీవీలు దయచేసి టీవీలు ఫాలో కావాలని, లేదా కనీసం యూట్యూబ్లన్నా ఫాలో కావాలని ఆయన కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ ఇంత కనపడతా ఉంది కదా, మరి సవాలు విసురుతున్నావురా, ఎప్పుడు రాజకీయాలు వదిలేస్తావు? నేను మాత్రం చెప్తాను, నువ్వు రాజకీయాలు వదలడానికి వీలు లేదు, నువ్వు రాజకీయాల్లోనే ఉండాలి. నువ్వు చేసిన తప్పులన్నీ మేము రోజుకొకటి ఎత్తి బయట పెడతా ఉండాలి, ప్రజలు చూస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే ప్రజల్ని హింసించినావో, ఏ విధంగా అయితే ప్రభుత్వ స్థలాలు దోచుకున్నావో అవన్నీ కూడా నువ్వు రాజకీయాల్లో ఉండంగానే నీ కళ్ళ ముందే అన్నీ తీసి ఆదోనిలో భద్రంగా కంచెలేసి పెట్టి భవిష్యత్తు కోసం నిర్మించి ఆదోని బ్రహ్మాండంగా చేస్తాను. ఇవన్నీ కూడా నీ కళ్ళతోనే నువ్వు చూడాలి. నువ్వు వెంటనే రాజకీయాల నుంచి బయటికి పోవాలని కూడా నేను అనుకోవట్లేదు. నువ్వు నీ అనుచరులు చేస్తున్న దుర్మార్గాలను ఒక్కొక్కటి బయట పెడతా ఉంటే ఓర్చుకోలేక నువ్వు ఎలా ఇబ్బంది పడుతున్నావో నాకు అర్థమవుతా ఉంది. దయచేసి కొంచెం మనశ్శాంతిగా ఉండి చేసిన తప్పులకి కృష్ణారామ అనుకుని ఇంట్లో కూర్చొని నువ్వు కొంచెం దేవుడిని ప్రార్థిస్తూ మనశ్శాంతి పొందాలని,
నువ్వు ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖాళీగా ఉన్నావు కదా, ఇప్పుడు కబ్జాలు ఏమి లేవు కదా, పెళ్ళింట్లో మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు, ఆడుకోవచ్చు కదా, హాయిగా ఆడుకో, కాసేపు ధ్యానం చెయ్యి, మంచి ఆహారం తీసుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో. ఇవన్నీ చేసి నువ్వు ఆయురారోగ్యాలతో ఉండు. మిగతా ఊరిని బాగు చేయడం, నువ్వు చేసిన కబ్జాలు, నీ అనుచరులు చేసిన కబ్జాలన్నీ ఇడిపించి ఊరిని బాగు చేయడానికి మేమంతా ఉన్నాం కదా కూటమి నాయకులు. నువ్వెందుకు బాధపడతావు? నువ్వు హాయిగా ఉండాల్సిందిగా ఆయనకు సలహా ఇస్తా ఉన్నా. అప్పటి రెవెన్యూ అధికారులు అప్పుడు ఏమైందో ఏమిటో నాకు తెలియదు. నేను వచ్చిన తర్వాత ఒకటొకటి ఏరుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ఒక్కడనే ఏరుకుంటా పోతే, నేను ఏరుతుంటే రోజుకొకటి మాత్రం కనబడతా ఉన్నాయి. ప్రజలందరూ కలిసి నాతో వస్తే, మీ ఇంటి పక్కన, మీ ఇంటి వెనకాల, మీ వీధి చివరిలో, మీ కాలనీల్లో, మీది ఎక్కడెక్కడైతే మీకు తెలుసో ఈ కబ్జాలన్నీ, ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు చేసుకున్నాడో ఈ భూబుకాసురుడు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడైతే కబ్జాలు చేసుకున్నారో, ప్రభుత్వ భూమిని దోచుకున్నారో ఆ పట్టాల పేరు మీద, ఇది పెద్ద మోసం. ఇది పట్టాలని ఎవ్వడూ కూడా మనము కమర్షియల్గా వాడడానికి లేదు, పట్టాలని ఎవడికి అమ్మడానికి లేదు, ఎవ్వడూ కూడా పట్టాని కొనడానికి లేదు. ఇది కేవలం అనుభవం కోసం మాత్రమే ఇచ్చింది. ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రజలు మాకు తెలియజేయండి, మేము కాపాడతాం వాటిలన్నిటినీ కూడా. పట్టా భూమి అంటే, అసైన్డ్ భూమి అంటే అది ప్రభుత్వ భూమి. అది ఎవరికన్నా ఇస్తే వాళ్ళు అనుభవించడానికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళు అమ్ముకోవడానికి కాదు, దాన్ని రియల్ ఎస్టేట్లు చేయడానికి కాదు, చేతులు మారడానికి కాదు, రిజిస్ట్రేషన్లు జరగడానికే వీల్లేదు. పట్టా పొలం ఎప్పటికీ రిజిస్ట్రేషన్ కాదు. పట్టా పొలాన్ని ఎవడు కొనలేడు, అమ్మలేడు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు తీసుకొని మీ దగ్గర జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి జరుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి కబ్జాలన్నింటినీ మాకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకు అన్నిటి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసుకుని వాటన్నింటినీ ఇడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఊరు అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు ధైర్యం వస్తుంది, ప్రజలకు నమ్మకం వస్తుంది. ఇవన్నీ జరగాల్సిందే. 3 ఎకరాల 30 సెంట్లు అని మనము రికార్డులు చెప్తా ఉన్నాయి, పత్రికల్లో కూడా వచ్చింది. ఇంకా ఏదైనా ఎక్కువ కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, ఈ వంక చూస్తా ఉన్నాను నేను, ఈ వంకలో చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక 100 అడుగుల వంక ఉందనుకోండి, 100 అడుగుల వంక ఇక్కడ ఉంది, బాగానే ఉంది. ముందు కూడా 100 అడుగుల వంక ఉండాలి కదా. మీకు అక్కడ బిల్డింగ్ కనపడతా ఉంది, చూసారా? ఆ బిల్డింగ్ వంకలో ఉన్నట్టు కనిపించట్లేదా మీకు? మీరు ఇట్లే ఈ వంక ఇక్కడే ఆగిపోదు కదా, కిందకి వెళ్తుంది కదా. కిందకి వెళ్తే అక్కడ అయితే 5 అడుగులు మాత్రమే ఉంది వంక, మిగతా అంతా ఏమైంది? అది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకొని ఉంటారు. మీరు చూడండి ఒకసారి, పత్రికల వాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టాలి వీటి మీద. కేవలం వచ్చి మాకు మేము చెప్పింది వింటే కూడా కాదు, మీరు దీని మీద కూడా కొంత రీసెర్చ్ చేయాలి. ఊర్లో ఇక్కడ ఇట్లాంటివన్నీ చూడాలి. ఈ వంక ఎక్కడ మొదలైందో, ఎక్కడ పూర్తయిందో అంతా కూడా 50 అడుగులు వంక పోవాలి కదా. దీని గురించి కూడా ఆలోచన చేస్తాం, దీని గురించి కూడా పూర్తి వివరాలు తీసుకుంటాం మేము.